ఇందాక నేను చెప్పిన ఫోటో కొంతమందికి నచ్చి అంటే ఏదో వేగ్గా చెప్పినా అనుకొని ఉండొచ్చు కాక ఇక చూడు రీడా ఇంకొంచెం ఇటు రైట్ ప్యాన్ చేసుకుని కొంచెం జూమే ఇంకా ఇది కరెక్ట్. ఈడ సోనియా గాంధీ కూర్చొని ఉన్నదా? ఇది సీఎం రేవంత్ రెడ్డి, ఇది వివేకు, ఆయన కొడుకు దీప్దాస్ మున్షి, వీళ్ళు మొన్న గెలిచినటువంటి ఎంపీలు. కూర్చున్నది ఎవరు, నిల్చున్నది ఎవరు? కూర్చున్నది ఎవరు, నిల్చున్నది ఎవరు? ఎందుకు ఈమె కూర్చున్నది? ఆ ముసలిది అయిపోయిందా? సరే ముసలిది అయితే పోయి రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా ఆవిడ. అట్లా కాదు కదా. వీళ్ళు గెలిచిన ఎంపీలు అండి, ఆయన సీఎం అండి, ఆయన ఒక రాష్ట్రానికి. ఇలా కాంగ్రెస్ పార్టీ బతుకుండడానికి ఎంతో కొంత కారణం ఆయన. అటువంటి వ్యక్తి వస్తే కనీసం అందరితో గ్రూప్ ఫోటో నిల్చొని దిగలేరా అండి వీళ్ళు? ఏమన్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది అని. మోదీ గ్యారంటీ వారంటీ కథమట. ఇక చూడు వీళ్ళని ఏమనాలో. యూపీ మహారాష్ట్రలో ఏమైందో అందరికీ తెలుసు. వారణాసిలో ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత, సీఎం రేవంత్. దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర కూడా బయట పెట్టమంటే నేను పెడతా మరి బయట కుట్ర. ఆ వారణాసిలో ఓడిపోవాల్సినటువంటి మోడీ కనీసం ఆ మాత్రం గెలిచిండు కానీ దాని వెనకాల కుట్ర. ఇటు బీజేపీ వాళ్ళు ఏం చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసుకున్నారు, రెండు కుట్రలు నేను బయట పెడతా. మరి పెట్టాలా రేవంత్ రెడ్డి గారు? దాన్ని తట్టుకునే స్థాయి మీకున్నదా? దాని మీద ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారా? పోనీ మోదీ రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాల తప్పుడు సమాచారం ఇస్తున్నారట. ఇక చూడు వీళ్ళు అసలు యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రమే కాకుండా నార్త్ సైడ్ చాలా వరకు బీజేపీకి ఓట్లు తగ్గడానికి కారణం, ఒక మేజర్ కారణం నేను చెప్తా చూడు. కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డులు ఇచ్చారు. గ్యారంటీ కార్డులు మేము గెలవంగానే రండి మీకు కటాకట్ 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 ఫటాఫట్ 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 8,500 రూపాయలు మీ అకౌంట్లో పడతాయని చెప్పేసి గ్యారంటీ కార్డులు ఇచ్చారు. గొర్రెలు పాపం, గొర్రెలను అనొద్దేమో కానీ పాపం ఓటర్లు పోయి ఆ గ్యారంటీ కార్డులు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు పోయి నిల్చుంటే వాళ్ళు దేకని కూడా దేకుతలేరు. ఇవ్వాలి ఒక్కొక్క ఓటర్ దగ్గరకు పోయి కాంగ్రెస్ వాళ్ళు నియమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి వాళ్ళ ఇంట్లో పోయి అక్క మీరు ఓటేయరక్క, మనం గెలవంగానే 8,500 మీ అకౌంట్లో వేసేస్తాం అక్క, అది రాహుల్ గాంధీ చెప్పిండక్క, వచ్చేస్తే అక్క అధికారం మాదే ఇధికారం మాదే అని చెప్పేసి చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు అయింది దీనికి సంబంధించి. సుప్రీంకోర్టులో 8,500 1,00,000 రూపాయల సంవత్సరానికి అంటూ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రామిస్ ఉన్నదో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు అయింది. ఇప్పుడు ఒకవేళ ఇది సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఆ కేసుని విచారించి ప్రాపర్గా టైంకి కనుక జడ్జిమెంట్ వస్తే 99 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే గెలిచిర్రో వీళ్ళందరినీ డిస్మిస్ చేస్తారు. ఈ 99 స్థానాల్లో మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు. ఇది తెలుసా కాంగ్రెస్ వాళ్ళకి? ఇది యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళందరూ కలిసి ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించిండ్రండి వీళ్ళు.